ఎట్లా ఉన్నారు సార్? ఇక బాగోవటం ఉండదు, నాకు బాగుంటా ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. ఎందుకంటే బాగోం కాబట్టి ఉద్యమం. బాగుంటే ఉద్యమం ఎందుకు? నేను బాగలేకపోయినా బాగున్నా అని అయితే నేను అనను. ఇప్పుడు బాగలేరా? 100% బాగలేను, 100% బాగలేను. నా ప్రజలు బాగలేరు, నేను బాగలేను. 42% రిజర్వేషన్ అమలు అయితే రేపు ఎల్లుండి అంటున్నారు ఎవరు? ఇది ఒక పెద్ద బోగస్ కార్యక్రమం, మూడో బోగస్ కార్యక్రమం. ఒకటి ఫస్ట్ రేవంత్ ఒకటి తీసుకొచ్చిండు, తర్వాత మళ్ళీ రెండోది చేసిండు, ఇప్పుడు మూడోది. ఈ మూడోది కూడా బోగస్సే. ఇది ఆయన రేవంత్ రెడ్డి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, మేము డిమాండ్ చేస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పోరాటాలు కానీ మా ఉద్యమ చైతన్యం కానీ చెప్తున్నది ఒకటే, తమిళనాడు తరహాలో రిజర్వేషన్స్ని పార్లమెంటులో పలానా ఆర్టికల్ తరఫు నుంచి 9th షెడ్యూల్లో పెట్టమనేది మా డిమాండ్. ఆ రకంగా పార్లమెంటులో చేయడానికి ప్రధానమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఒక భారీ యుద్ధాన్ని లేపి భారీ పోరాటం చేసి దేశం మొత్తాన్ని ఒకటి చేస్తాడా? లేదంటే ఈయనకు 2 కళ్ళు కదా, ఒక కన్ను రాహుల్ గాంధీ, ఒక కన్ను మోడీ కదా, 2 కళ్ళు కదా రేవంత్ రెడ్డికి, ఒక కన్ను మోడీ, ఒక కన్ను రాహుల్ గాంధీ, తెలుసు కదా. మరి అలాంటి వ్యక్తి పోయి మోడీ దగ్గర కూర్చొని బీసీలకి 42% రిజర్వేషన్ అక్కడ 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసుకుని వస్తే అది రాజ్యాంగ రక్షణ. ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు మీరు పదే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పించి బీజేపీ చేసినటువంటి మోసాన్ని ఎందుకు బట్టబయలు చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన గతంలో తీర్మానం చేసిండు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళిండు, కొంతమందిని తీసుకుపోయి ఆడ కొంత ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు, ఇప్పుడు జీవోదా అంటున్నాడు. సో 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బీజేపీకి కళ్ళు మూసుకుపోయి కొంత అన్యాయం చేసేటువంటి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని విమర్శించేది పోయి ఎందుకు రేవంత్ రెడ్డి? బీజేపీ కాదు, ఈయన దాంట్లో కామారెడ్డిలో డిక్లేర్ చేసే దాంట్లో ఏమని చెప్పిండు? బీజేపీ అడ్డు తగిలితే ఇవన్నీ ఏమని చెప్పిండా? 42% రిజర్వేషన్స్ ని నేను బీసీలకు ఇస్తా అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. నువ్వు ఏం చేస్తావు మాకు అనవసరం. నువ్వు పార్లమెంటుని స్తంభింపజేస్తావా, మోడీని ఒప్పిస్తావా, కేంద్రం మీద ఒక భారీ యుద్ధానికి తెరలేపుతావా, ఏదైనా చేయి, కానీ అంతిమంగా మాకు చట్టం కావాలి. అది కోర్టులలో ఎటువంటి పరిస్థితుల్లో కొట్టుడు పోని 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసే అది మేము అడుగుతున్నది. అది తమిళనాడులో జరిగింది, అద్భుతంగా అక్కడ ప్రయోజనాలు పొందుతున్నారు బీసీలు అంతా. ఆ పని చేయకుండా పనికిరాని ఒక జీవోని రేపు తీసుకొచ్చి అది కొట్టుడు పోయి ఎన్నికలన్నీ అబాస్ పాలయ్యే కార్యక్రమం జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో దాదాపు 9-10 రాష్ట్రాలు ఇలాంటి పనులు చేసి కోర్టులలో కొట్టుడు పోయిన సంగతి మీకు తెలుసు. మళ్ళా ఇన్ని జరిగినా కూడా ఏ విధంగా ఇస్తున్నాడు ఈ చట్టం, ఈ జీవో అనేది ఒక పెద్ద బోగస్, ఇది పెద్ద మోసం. ఇది ఖచ్చితంగా కోర్టులలో కొట్టుడు పోద్ది, మళ్ళీ బీసీలు మూడోసారి మోసపోతారు. కాబట్టి మేము కోరుతున్న డిమాండ్ ఇవాళ ఓటు చోరు అని అన్నారు. ఓటు చోరు మీద ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. బీహార్లో ఒక యాత్ర మొదలుపెట్టిండు, ఇంకొక యాత్ర మొదలుపెట్టిండు. ఆ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అదే జరగాల్సిన పోరాటం బీసీల రిజర్వేషన్ల గురించా? ఏది ముందు? అది జరిగింది మోసం, కానీ దాని స్థాయిలో ఇది ఎందుకు జరగట్లే? దీని మీద ఎందుకు పోరాటం జరగట్లే? ఢిల్లీలో కూర్చొని మొత్తం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేమో సామాజిక న్యాయం అంటాడు రాహుల్ గాంధీ, పార్లమెంట్లో మాత్రం సైలెంట్గా ఉంటాడా? పార్లమెంట్లో ఈ చర్చ ఎందుకు జరగట్లే? 42% మీద ఎందుకు తీసుకురావట్లే చర్చ? పార్లమెంట్లో ఎందుకు యుద్ధం చేయట్లే? రేవంత్ రెడ్డి పోయి అక్కడ కూర్చొని రాహుల్ గాంధీతో పార్లమెంట్లో ఈ బిల్లు విషయం ఎందుకు మాట్లాడట్లే? జరగాల్సింది పార్లమెంట్ కదా. వీళ్ళు పైగా మీడియాలో బీసీలు ఉన్నారా, లేదా అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అని రాహుల్ గాంధీ అంటాడు. మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఒక వ్యక్తిని భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత 2వ పదవి ఉపరాష్ట్రపతి. అలాంటి ఉపరాష్ట్రపతి పదవిని అగ్రకుల రెడ్డి సామాజిక ఫ్యూడల్ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రెడ్డి ఫ్యూడల్ కమ్యూనిటీలో వచ్చిన సుదర్శన్ రెడ్డిని ఏ విధంగా ఉపరాష్ట్రపతికి పెడతారు? మీకు జస్టిస్ ఈశ్వరయ్య కనపడలేదా? లేదా ఇంకో బీసీ ఒక న్యాయమూర్తి కనిపించలేదా? ఒక దళిత న్యాయమూర్తి కనిపించలేదా? ఒక అణగారిన వర్గాల న్యాయమూర్తి భారతదేశంలో మీకు ఎక్కడ కనిపించలేదా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి? ఇది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రాంగం. ఈ మంత్రాంగంతో సుదర్శన్ రెడ్డిని పెట్టారు. ఓకే, సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి ఏమో తెలుగు వారంతా ఒకటి కావాలట. వీళ్ళు సెంటిమెంట్ తీసుకొస్తారు. ఏమని? పివి నరసింహరావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు, ఎన్టీ రామారావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు, ఎన్టీ రామారావు కమ్మ, వెంకయ్య నాయుడు కమ్మ, తెలుగువారని తెలుగువారి సెంటిమెంట్ తీసుకొస్తాడు. అంటే దానికోసమేమో దేశవ్యాప్తంగా తిరుగుతాడు.
తెలుగు వారంతా ఒకటి కావాలని తిరుగుతాడు, దక్షిణ భారతదేశం అంతా ఒకటి కావాలంటాడు, తెలుగు వారంతా ఒకటి కావాలంటాడు, దేశం అంతా తిరుగుతాడు. కానీ బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టాలని ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎందుకు చేయడం లేదు అంటున్నా. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, బీజేపీ వాళ్ళ మీద కొట్లాడాలి కానీ అన్నాడు. నేను అంటున్నా, బీజేపీ వాడు ఏమైనా అడ్డుపడ్డా? సుదర్శన్ రెడ్డిని పెట్టకుండా బీసీ అభ్యర్థిని పెడితే బీజేపీ వాడు ఏమైనా అడ్డుపడ్డా? అడ్డుపడలే కదా. మరి నువ్వు బీసీని ఎందుకు పెట్టలే? బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎందుకు పెట్టలే? దానికి బీజేపీ అడ్డు తగిలిందా? సో మరి ఇక్కడ బీజేపీ 80 పదవులు వచ్చినాయి సార్ చైర్మన్లుగా, రాష్ట్ర చైర్మన్లు 80-90 వచ్చినాయి. అందులో 25-30% కూడా అణగారిన వర్గాలకి ఇవ్వకుండా 70% తీసుకుపోయి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిండు. ఒక 2 బ్రాహ్మణులకి 2 వైశ్యులకి ఎవరికో ఇచ్చిండు. మరి దానికి ఏమైనా బీజేపీ అడ్డుపడిందా? నీ చిత్తశుద్ధి ఏది? ఉపరాష్ట్రపతి అనే భారత రాజ్యాంగ అత్యున్నత 2వ పదవిని ఒక అగ్రవర్ణ సామాజిక వర్గ భూస్వామ్య కుటుంబానికి ఎట్లిస్తావు నువ్వు? మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. అంటే నీ చిత్తశుద్ధి ఇక్కడ మేము కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఓటు చోరీ కోసం దేశం అంతా తిరుగుతాడు, ఉపరాష్ట్రపతిని గెలిపించడానికి దేశం అంతా ఏకం చేస్తాడు, కానీ 42% మాత్రం రిజర్వేషన్స్ బీసీలకు రావడానికి 9th షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి పార్లమెంటుని ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా ఎందుకు మూవ్మెంట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇది మా యొక్క డిమాండ్. అందుకనే ఈ రాష్ట్రంలో ఇస్తున్న, రేపు తయారు చేస్తున్న చట్టం దేనికి పనికిరాదు. 2 రోజులు ఉపశమనం కల్పించినా అది అంతిమంగా కోర్టులో పోతుంది. ఎన్నికలు కూడా మహారాష్ట్రలో ఒకసారి ఎన్నికలు జరిగితే ఆ చట్టం కోర్టులో కొట్టుడు పోతే ఎన్నికలు కూడా తీసుకుపోయి చెత్తబుట్లో వేసారు ఫలితాలు. జరగబోయేది కూడా ఇదే. ఏదో ఏ దారి లేక ఏదో ఒకటి చేసి బయటపడతారు చూడు, అది రేవంత్ రెడ్డి చేసేది. రేవంత్ రెడ్డి రాజకీయ జూదం మీద ఉన్నటువంటి పిచ్చి బీసీ వాదం మీద లేదనేది మేము బల్లగుద్ది చెప్తాం.